నాకు అరుంధతి మూవీ చాలా ఇష్టం. దాంట్లో నెత్తి మీద కొబ్బరికాయలు ఇచ్చుకుని కొడతారు కదా, ఆ సీక్వెన్స్ చాలా ఇష్టం. చాలా పవర్ఫుల్ సీక్వెన్స్ అది. ఈ మధ్యలో కాదు, ఏ మధ్యలో అయినా నేను పీకే గారి ఫ్యాండమ్ చూసి ఓజీ ఫ్యాన్స్ షోకి వెళ్ళినప్పుడు వాళ్ళ క్రేజ్ అనే కాదు, ద డిసిప్లిన్ ఆల్సో, అది నేను చాలా అబ్జర్వ్ చేశాను దగ్గర ఉండి. యాక్చువల్లీ కలర్ ఫోటో సినిమా రిలీజ్ అయిన కొన్ని నెలల వరకు అయితే అర్ధరాత్రులు నాకు కాల్స్ వచ్చేవి యూఎస్ నుంచి. కానీ కాల్ ఎత్తితే మాట్లాడే కాదు, జస్ట్ ఏడుకుంటేది అనమాట. అవతల ఎవరు చూడకూడదు, నన్నే చూడాలి అని చెప్పి కొంచెం నన్ను రానివ్వకుండా దూరంగా పెట్టిన కొన్ని సందర్భాలు ఉంటాయి. క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయి తర్వాత. మేడం, మీకు లైఫ్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? ఉంది. మేబీ ఐ డోంట్ వాంట్ టు బి లైక్ వన్ షో డాల్. ఈ సినిమా డాకుమారి రెండు షూటింగ్ కి ఆల్మోస్ట్ వీల్ చైర్ లో షూట్ చేసేంత పరిస్థితి అయింది. దానివల్ల నాకు హిప్ అండ్ స్పైనల్ కార్డ్ లో చాలా కాంప్లికేషన్స్ వచ్చి 3-4 months బెడ్ రిడన్ అయిపోయా. కనీసం బెడ్ మీద నుంచి లెగడానికి కూడా వీలు లేనంత దారుణమైన పరిస్థితి. అప్పుడు ఆ టైంలోని ఆల్మోస్ట్ ఇంకా సినిమాలే వదిలేద్దామని ఒక ఫేజ్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే అంత పెట్టి ఇది చేసినా సరే అట్ దట్ పాయింట్ ఇట్ వాజ్ అ వెరీ లో ఫేజ్ అనమాట. వెళ్ళిపోదాం అనుకునే టైం అప్పుడు. దాని తర్వాతే కలర్ ఫోటో వచ్చింది. వాట్స్ ద మోస్ట్ మిడిల్ క్లాస్ థింగ్ అబౌట్ యూ ఈవెన్ టుడే? ఇప్పటికీ మిడిల్ క్లాస్ మనం ఎంత అన్నెసరీ ఫ్యాన్సీ డ్రెస్ ఉందో రేట్లు అంత బాగా వాడుతారని తెలుసు. ఒకసారి మా అమ్మతో పాటు వెళ్ళినప్పుడు చూసి ఏంటి 3,000 అన్నారు. అంటే షూ గట్టిగా అనక అంటారు. చేసిన సినిమాల్లోనే ఒక్కసారి కూడా రెమ్యూనరేషన్ క్లియర్ చేయలేదు. అడ్వాన్స్ ఇచ్చి రెమ్యూనరేషన్ అంతా ఎగ్గొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలా రేర్ గా నాకు డబ్బులు ఇచ్చేవారు, డబ్బులు క్లియర్ చేసేవారు. ఫ్రీగా సినిమాలు ఎక్కువ చేశాను. చేయి మడిస్తే కండపడాలి, నవ్వితే బుగ్గకు సొట్టబడాలి, గాలికి జుట్టు ఎగరాలి, అరికాలు అవలీలగా పట్టుకోవాలి. వీటిని అండం మనం మానేస్తే బాగుంటుంది. చేయి మడిస్తే కండపడాలి, నవ్వితే బుగ్గ మీద సొట్టపడాలి, గాలికి జుట్టెగరాలి, ఒంగు నరికాలను అవలీలగా పట్టుకోవాలి. How much periods hurt. I don't think men will ever understand how difficult it is. You can imagine, but ఏంటా అనేది మీకు తెలీదు. But I'll ask you one thing, and it's not a debate. We want to express one thing, but monthly one time అమ్మాయిలకి ఆ పీరియడ్ వచ్చినప్పుడు పెయిన్ వస్తే, బట్ అబ్బాయిలు ఈ కెరియర్ పెయిన్, ఎవ్రీ పెయిన్ డే నుంచి తీసుకుంటారు కదా. కరెక్ట్. మరి ఇప్పుడు 2025 లో అమ్మాయిలు కూడా కెరియర్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు కెరియర్ ఎక్స్పెక్టెడ్, మేము కెరియర్ కోసం ఫైట్ చేయాలి. అండ్ యునో మా కెరియర్ వల్ల మా క్యారెక్టర్ని కూడా జడ్జ్ చేస్తారు. అబ్బాయిలు అది ఉండదు. యునో ఇప్పుడు ఒక అబ్బాయి ఒక రొమాంటిక్ సీక్వెన్స్ చేస్తే పర్లే, అమ్మాయి చేసిందంటే అమ్మాయి గురించి చాలా నీచంగా మాట్లాడతారు. అయితే ఉద్యోగం చేయి లేదా పెళ్లి చేసుకొని, మా మీద కూడా ప్రెషర్ ఉంటుంది. నువ్వు పని చేస్తే ఏదైనా ఉపయోగమైన పని చేయి లేదా పెళ్లి చేసుకో. అండ్ అగైన్ వన్స్ వీ హిట్ 30, నువ్వు ఎంత గొప్ప పని చేసినా సరే నువ్వు పెళ్లి చేసుకోలేదంటే ఇది లుకేటివ్ లైఫ్ పురుగు, అసలు వేస్ట్. నువ్వు లైఫ్ వేస్ట్ చేస్తున్నావు. నువ్వు పని చేస్తే ఎవరికి కావాలి? అలా దూరంగా పొలాల్లో ఒక ఇల్లు తీసుకుని యానిమల్స్ తోని ఐ వాంట్ టు స్పెండ్ మై లైఫ్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ. ఇప్పుడు వరకు జరగలేదు, బట్ ఐ రియలీ హోప్ ఇన్ ఫ్యూచర్ అది జరుగుతుందని. ఫైనల్లీ చాందిని చౌదరి గారు ఇస్ హియర్. మ్యామ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నో థ్యాంక్ యూ. అసలు ఐ ఫీల్ సో లవ్డ్. ఇంతమంది నన్ను కలవడానికి వచ్చారంటే చాలా మంచిగా అనిపిస్తుంది. yes guys, how is the energy ఎలా ఉంది? nice. మహి ఒరిజినల్ ప్రెజెంట్స్ లొకేషన్ పార్ట్నర్ టికీ షాక్ చాందిని చౌదరి గారి మీట్ అండ్ గ్రీట్ అనమాట ఈరోజు. అండ్ సో ఈరోజు మా ఫార్మేట్ ఏంటంటే నేను అడిగే క్వశ్చన్స్ కన్నా మా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. బట్ ఫస్ట్ నేను ఒకటైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటాను. అంటే లైక్ యువర్ నేమ్ ఇస్ చాందిని చౌదరి, రైట్? పీపుల్ ఎలా గుర్తించాలనుకుంటున్నారు మిమ్మల్ని? అంటే లైక్ ఇఫ్ దే రిమెంబర్ యూ, వాళ్ళు మిమ్మల్ని రిమైండ్ చేసుకోవాలనుకున్నా ఎలా వాళ్ళకి మీరు గుర్తుండాలనుకుంటున్నారు? రెండు విషయాలుగా గుర్తుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకటి, నేను ఎంచుకునే పాత్రలతో మంచిగా నటిస్తాను అనే ఒక ఏదైనా సినిమా చేస్తే దాంట్లో ఏదో ఒక విషయం ఉంటుంది, అదొకటి. రెండు, ఐ వుడ్ లైక్ దెమ్ టు బి కైండర్ టు యానిమల్స్. Nice. Super. Hi ma'am, namaste. I am Sri Filmmaker. Hi.
Ma'am, which role demanded more from your soul than your skill? సారీ ఏంటండి? Which role demanded more from your soul than your skill? ఫ్రమ్ మై సోల్ దెన్ మై స్కిల్. Yes. 2 సినిమాలు అని నేను చెప్పొచ్చు. ఒకటి కలర్ ఫోటో, బికాజ్ ఇట్స్ ఇమోషనలీ చాలా టర్మాయిల్ ఉన్న రోల్ కాబట్టి. సో మీరు ఆ లాస్ట్ సీన్ అవన్నీ చూసే అది చాలా లోతు నుంచి రావాల్సిన ఇమోషన్, అది అప్పటి వరకు చూపించకుండా. సో అది బయటికి రావాలంటే లోపల ఎక్కడో ట్యాప్ చేయాలి. సో అది. రెండోది గామి. మీరు గామి, నా సినిమా గామి, అది మీరు అంటే బిహైండ్ ద సీన్స్ చూసుంటే దానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో, యాజ్ ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఎంటైర్ క్రూ. చాలా బలంగా ఉండాలి నమ్మకం ఆ సినిమా మీద కానీ, ఆ టీం మీద కానీ, ఆ కాన్సెప్ట్ మీద కానీ. సో ఐ థింక్ ఈ 2. What food can instantly fix even your worst mood? ఆవకాయ అన్నం విత్ నెయ్యి. మై గో టు ఫుడ్. అది కానీ మంచి పులిహోర కానీ. మీరు కలిపేది కాదు, మా ఇంట్లో. Thank you so much, ma'am. హాయ్ మ్యామ్, మై నేమ్ ఇస్ వెంకటేష్. హాయ్ వెంకటేష్ గారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ కల్చర్లో ఏ మార్పు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? టైం టు టైం ఫుడ్ బ్రేక్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక లంచ్ బ్రేక్, ఒక డిన్నర్ బ్రేక్, అలా కంపల్సరీగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, కాదు అంటే నేను సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి ఎండ్ అయ్యేటప్పుడు సన్నగా అయిపోతా. ఎందుకు సన్నగా అయిపోతా అంటే టైం ఫుడ్ లేక. సైకిల్ ఎనర్జీ ఉంటుంది, ఉండాలి, తప్పదు. కాకపోతే ఫుడ్ బ్రేక్స్ కొన్నిసార్లు ఉండవు, ఒక 40% టైమ్స్ ఉండవు. బికాజ్ ఎక్కువ కంటెంట్ షూట్ చేయాలి కదా. సో అలాంటప్పుడు కొంచెం ఫుడ్ బ్రేక్స్ అవి తగ్గిపోతూ ఉంటాయి అనమాట. ఎస్పెషలీ ఆర్టిస్టులు ఏంటంటే కొంచెం టైం దొరకదు తినడానికి. సో అది కొంచెం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. దిస్ ఇస్ సుకన్య. ఓకే, మీ లైఫ్ జర్నీలో ఇప్పటి వరకు ఎలాంటి? యా, ఆఫ్ కోర్స్. మనిషిని ప్రతి ఒక్కరికి ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అనిపిస్తుంది కదా. అనిపించింది చాలా సిచ్యువేషన్స్ అప్పుడు అనిపించింది. మోస్ట్ రీసెంట్లీ అంటే లాస్ట్ ఇయర్ నాకు సెట్లోని డ్యూరింగ్ షూట్ నాకు ఏసీఎల్ టేర్ అయింది. టేర్ అయిన తర్వాత విత్ దట్ నేను ఒక 5-6 months షూట్ చేశా. జనరలీ బెడ్ రెస్ట్ తీసుకోవాలి దాని తర్వాత ఇమీడియట్లీ. నాకు అంత స్కోప్ లేకుండే. సో ఈ సినిమా డాకుమారి 2 షూటింగ్కి ఆల్మోస్ట్ వీల్ చైర్లో షూట్ చేసేంత పరిస్థితి అయింది. సో దానివల్ల నాకు హిప్ అండ్ స్పైనల్ కార్డ్లో చాలా కాంప్లికేషన్స్ వచ్చి 3-4 months బెడ్ రిడన్ అయిపోయా. కనీసం బెడ్ మీద నుంచి లెగడానికి కూడా వీలు లేనంత దారుణమైన పరిస్థితి అప్పుడు. దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ట్ మోస్ట్ అలోన్. నెక్స్ట్ ఎనీవన్? హలో మ్యామ్. హాయ్ అండి. ఈ శైలజ. హాయ్. మీ లైఫ్లో పాజ్ బటన్ వస్తే ఎప్పుడు యూస్ చేస్తారు దాన్ని? నా లైఫ్లో పాజ్ బటన్ వస్తే ఎప్పుడు యూస్ చేస్తారు? యాక్చువల్లీ వచ్చేసింది, చెప్పాను కదా అప్పుడు పాజ్ బటన్ వచ్చింది. ఆల్మోస్ట్ 8 months పాజ్లోనే ఉన్నా అప్పుడు లైఫ్. సో ఇప్పుడు మొన్నే మళ్ళీ ప్లే బటన్ నొక్కా. సో డిడ్ సక్సెస్ మేక్స్ యువర్ వరల్డ్ బిగ్గర్ ఆర్ స్మాలర్? అంటే మీ వరకు మీ లైఫ్లో బిగ్గర్. యా, ఇట్స్ ఫెయిల్యూర్ దట్ మేక్స్ మై వరల్డ్ వెరీ స్మాల్. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ ఫియర్? అంటే గ్యాప్కి వస్తుంది కదా స్క్రిప్ట్ సెలెక్షన్, ఈ గ్యాప్స్లో హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ ఫియర్? ఐ మీన్ క్యాట్ అండ్ రేస్, రన్నింగ్ రేస్లో? లేదు. నో, నెవర్. లేదు, బికాజ్ ఐ ఫీల్ లైక్ అంటే నాకంటూ నేను ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఐఎమ్ ట్రయింగ్ టు కార్వ్ దట్ నీష్. సో మరి ఒక గొంగల్ పురుగు సీతాకోక చిలుక కింద మారాలంటే టైం పట్టుద్ది. అది ఎంత పేషెంట్గా హ్యాండిల్ చేస్తే అంత బెటర్. అలా. నైస్. ఎవరు మీ మోటివేటర్ ఎవరు? ఇలా ఎప్పుడైనా మీకు లైక్ హౌ డు యూ మోటివేట్ యువర్ సెల్ఫ్? అంటే ఎక్కువ పుస్తకాలు చదువుతా. ఐఎమ్ హ్యూజ్ స్పేస్ ఫెనటిక్. సో యా, వీటి వల్లే మోస్ట్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ దీస్. అండ్ డెడ్ పోయిట్స్ సొసైటీ ఇలాంటి సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటా కొంచెం. సో అలా. సో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ మా వాళ్ళకి సజెస్ట్ చేయాలంటే ఏం చేస్తారు అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫిల్మ్స్? డిపెండ్స్ వాట్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ మీరు నన్ను అడుగుతున్నారు. I like Shawshank Redemption లాంటివి. ఓకే, ఐ లవ్ ఇమిటేషన్ గేమ్ అని ఒక సినిమా ఉంటుంది, బెనెడిక్ట్ కంబర్బ్యాచ్ ది. అది చాలా ఇష్టమైన సినిమా. ఇట్స్ సెట్ ఇన్ World War II బేసిక్లీ. హిట్లర్ అప్పుడుది, నాజీ టైంది. అది
లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని ఒక ఇటాలియన్ సినిమా ఉంటుంది, 1990s రిలీజ్ అయిన సినిమా అది. అది కూడా World War II జూయిష్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ డీల్ చేస్తుంటారు ఉంటుంది. అంటే అటువంటి ఒక డార్క్నెస్ లో కూడా వాళ్ళ కొడుక్కి లైట్ చూపిస్తూ ఉంటాడు. ముగ్గురు జ్యూస్, వాళ్ళ వైఫ్, వాళ్ళ హస్బెండ్, చిన్న పిల్లాడు. సో దే గెట్ క్యాప్చర్డ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ క్యాంప్స్. సో వాళ్ళ కొడుకు భయపడకూడదని ఇదంతా ఒక నాటకం అన్నట్టు క్రియేట్ చేస్తాడు. ఎవరైనా ఆ సినిమా చూడకపోతే ఐ విల్ వెరీ మచ్ రికమెండ్ దట్ ఫిల్మ్. యువర్ పర్స్పెక్టివ్ ఆన్ లైఫ్ విల్ చేంజ్ అ లాట్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని ఇట్స్ అన్ ఇటాలియన్ ఫిల్మ్, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, చూడండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఐ మీన్ ఆర్ యు స్పిరిచువల్ అంటే లైక్ మీరు? యా కైండ్ ఆఫ్. అంటే ఐ వాజ్ హెవీలీ అట్ వన్ పాయింట్. ఇప్పుడు కెన్ యు డిస్క్రైబ్ అంటే ఆ ఫేజ్ ఎలా నడిచింది, ఎలా? ఇట్ వాస్ బేసిక్లీ వెరీ డార్క్ టైం. అప్పుడు డార్క్ టైం అంటే మను అనే సినిమా చేశాను నేను, నెట్ఫ్లిక్స్లో ఉంటుంది. నేను మను సినిమా చేసినప్పుడు బేసిక్లీ ఆ సినిమా ఫ్రీగా చేశాను అండ్ 2-3 years ఆ సినిమాకి డెడికేట్ చేశాను. అలా ఆ టైంలోని వేరే సినిమాలు కూడా ఏం చేయలేదు, ఏం ఒప్పుకోలేదు. సో ఆ సినిమా చేసిన తర్వాత అనుకున్నట్టు అవుట్పుట్ రాలేదు. దో ఇట్ ఈస్ క్రిటికలీ అక్లెయిమ్డ్ అండ్ ఆల్, బాక్స్ ఆఫీస్ వైజ్ అది అంతగా కలెక్షన్స్ ఏం రాలేదు. ద మూవీ వాజ్ డిక్లేర్డ్ అ ఫ్లాప్. సో ఆ టైంలోని ఆల్మోస్ట్ ఇంకా సినిమాలే వదిలేద్దాం అనే ఒక ఫేజ్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే అంత పెట్టి ఇది చేసినా సరే అట్ దట్ పాయింట్ ఇట్ వాజ్ అ వెరీ లో ఫేజ్ అనమాట. వెళ్ళిపోదాం అనుకునే టైం అప్పుడు ఇస్ వెన్ ఐ గాట్ ఇన్ టు స్పిరిచువలిజం అండ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ దాని తర్వాతే కలర్ ఫోటో వచ్చింది. కలర్ ఫోటో చేసి వెళ్ళిపోదాం అనుకున్నా. కలర్ ఫోటో వాజ్ చాలా మంచి స్టోరీ, చేసేసి వెళ్ళిపోదాంలే ఇంకా ఐఎమ్ డన్ విత్ ఇండస్ట్రీ అనుకున్నా. బట్ కలర్ ఫోటో వాజ్ మై సెకండ్ బర్త్. సో దానికి నేను సందీప్కి ఎంత రుణం తీర్చుకోలేనంత చేశాడు నాకు తను. హీ ఫాట్ ఫర్ మీ ఫర్ దట్ ఫిల్మ్. ఎలా అయినా చాందనీ కావాలని ఫైట్ చేశాడు ఆ సినిమా. యా. సో ఎనీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కాదు, సుహాసే ఉండాలి, చాందనీయే ఉండాలి, ఇంకెవ్వరు వద్దు, ఇంక వేరే ఆప్షనే వద్దు. ఎంత వద్దన్నా సరే నో, వీళ్ళిద్దరే ఉండాలని చెప్పి చాలా ఫైట్ చేశాడు ఆ సినిమాలో. అండ్ సినిమా షూట్ అది అయిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఓకే ఎందుకా అని అన్నట్టు అనిపించింది అనమాట వాళ్ళకి. అది దట్స్ వాట్ ఐ గాట్ టు నో. బట్ యా, అంటే లైక్ ఇందాక మీరు చెప్పారు కదా, అంటే ఈ సినిమా కలర్ ఫోటోతో నేను వెళ్ళిపోదాం అనుకున్నాను అని చెప్పేసి అయిపోయిన తర్వాత, బట్ బిఫోర్ కలర్ ఫోటో ఓన్లీ అయిపోదాం అనుకున్నా. ఆ స్టోరీ వచ్చినప్పుడు సరే ఓకే ఇది ఒకటి మంచి కదా, చేసేదేదో మంచి కదా, ఒకటి చేసేసి వెళ్దాము అనుకున్నాను. లాస్ట్ లో ఎనీథింగ్ లేదు, ఏం మేనిఫెస్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ కంప్లీట్ గా బ్లాంక్ ఉన్నప్పుడు వచ్చింది నాకు అది. యా, కంప్లీట్ డిటాచ్మెంట్ అప్పటికి. దట్ ఈస్ వెన్ ఐ వోంట్ సే ఐ మాస్టర్డ్, బట్ మెజారిటీ వైజ్ ఒక డిటాచ్మెంట్ కి బాగా అలవాటు అయిపోయిన టైం అది. దేనికి అటాచ్మెంట్ లేదు, ఏ అవుట్పుట్ కి, మనుషులకి, దేనికి చాలా దూరంగా ఉన్న టైం అది నాకు. సో అప్పుడు అది జరిగింది అది. అంటే లైఫ్ లో ఎప్పుడైనా మేనిఫెస్ట్ చేశారా? అంటే ఇలా జరగాలని కోరుకున్నారా? కోరుకున్నా, ఏది జరగలేదు. మేనిఫెస్టేషన్ అనేది అందరూ అంటారు చెయ్యు అని, మొన్న నిఖిల్ కూడా చెప్పాడు, బట్ నాకైతే ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు. ఐ డోంట్ నో. అంటే మేనిఫెస్ట్ ఎవరు పని చేస్తుందో, యా షూర్, ఐఎమ్ జస్ట్ సేయింగ్ నాకైతే పని చేయలేదు అది. ఓకే, నో ఆఫెన్స్. Hello ma'am. హాయ్. What's the most middle class thing about you even today? ఇప్పటికీ మిడిల్ క్లాస్ మనం. మోస్ట్ మిడిల్ క్లాస్ థింగ్ అంటే ఎప్పుడు షాపింగ్కి వెళ్ళా రేట్లు బట్టి రేట్ ట్యాగ్ చాలా ఇంపార్టెంట్. రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఎంత అన్నెసరీ ఫ్యాన్సీ డ్రెస్ ఉందో రేట్లు అంత బాగా బాదుతారని తెలుసు. ఇలాంటివి మరి మిడిల్ క్లాస్ అయినా ఇవన్నీ. ఇదొకటి. అండ్ రీయూజబిలిటీ, ఎక్కువ రీయూజ్ చేస్తాను. మీరు నావి కొన్ని కపుల్ ఆఫ్ ఇయర్స్ డౌన్ ద లైన్ మీరు చూస్తే ఇంటర్వ్యూలో చాలా బట్టలు రిపీట్ అయి ఉంటాయి నావి. పూజ సెరమనీవి చాలా బట్టలు రిపీట్ అవుతాయి. ఇలాంటివి బాగా రిపీట్ చేసే ఇవన్నీ. మరి ఐ డోంట్ నో ఇఫ్ దట్స్ మిడిల్ క్లాస్ అంటారో లేదో, బట్ ఎక్కువ బట్టలు రిపీట్ చేస్తా. ఎక్కడికైనా వెళ్తే ప్రైస్ ట్యాగ్ డెఫినెట్లీ చూస్తా. ఒకసారి మా అమ్మతో పాటు వెళ్ళినప్పుడు అది చూసి ఏంటిది 3000 అన్నారు. అంటే షూ గట్టిగా అనక అంటారు. సో ఇలాంటి చిన్నవి అంటే తెలియకుండా వచ్చేవి, బికాస్ ఆఫ్ ద వే వీ గ్రూ అప్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
నా లైఫ్లో మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏది ఊరికనే రాలేదు, చాలా కష్టపడితేనే వచ్చింది. సో దానికి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాను ఆ విషయంలో. I mean, when did you realize this point? Money is very important in career. అంటే నా లైఫ్లోని ఫస్ట్ నుంచి నేను చేసిన సినిమాల్లోని ఒక్కసారి కూడా రెమ్యూనరేషన్ క్లియర్ చేయలేదు. అడ్వాన్స్ ఇచ్చి రెమ్యూనరేషన్ అంతా ఎగ్గొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలా రేర్గా నాకు డబ్బులు ఇచ్చేవారు, డబ్బులు క్లియర్ చేసేవారు. ఫ్రీగా సినిమాలు ఎక్కువ చేశాను రికగ్నిషన్ కోసం. గామి కూడా ఫ్రీగా చేశాను. ఆన్ టాప్ ఆఫ్ దట్ ప్రమోషన్స్ అప్పుడు అది నా పాకెట్ నుంచే డబ్బులు పెట్టాను. సో నాకు కూడా మన డబ్బులు అవసరం కదా, నేను గెట్ బై అవుతాయి. ఇప్పుడు చాలా మంది అంటారు ఫ్రీగా నేను చేస్తా అంటే చెయ్యొచ్చు నాన్న, ఎన్ని సంవత్సరాలు చేస్తావు? అట్ సమ్ పాయింట్ ఇప్పుడు ఐఎమ్ ఆల్సో గ్రోయింగ్ అప్, ఫ్యామిలీని చూసుకోవాలి, పేరెంట్స్ని చూసుకోవాలి. సో మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్. ఐ థింక్ ఆఫ్టర్ గామి ఈజ్ వెన్ ఐ రియలైజ్ దట్ లేదులే ఇంకా ఫ్రీగా చేస్తే మనకి గిట్టుబాటు అవ్వదు అని. మీరు చూడడానికి చాలా క్యూట్గా ఉన్నారు. మీకు స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఏమైనా నిక్ నేమ్తో పిలిచేవాళ్ళ? నన్ను ఒక కార్టూన్ ఉండేది, విచ్ కార్టూన్? చాచా చౌదరి అని, తెలుసా, గుర్తుందా? చాచా చౌదరి. ఓకే. నన్ను చాచా చౌదరి అని పిలిచేవారు స్కూల్లోని, బికాజ్ ఐఎమ్ చాందీ చౌదరి, చాచా చౌదరి అని. క్యూట్గా అయితే ఇప్పుడు మీకు అనిపిస్తుంది, కానీ స్కూల్లో నాకు బాయ్ కట్ ఉండి చాలా సన్నగా ట్యాన్ అయిపోయి ఉండేదాన్ని, ఎక్కువ స్పోర్ట్స్ ఆడుతూ. సో నేను ఎప్పుడైనా సాయంత్రం ఏదైనా పార్క్కి, వైజాగ్లో ఉన్న వాళ్ళు తెలుస్తుంది, శివాజీ పార్క్, హుడా పార్క్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆడితే అబ్బాయి పక్క జరుగు అని పిలిచేవారు నన్ను, ఆల్మోస్ట్ 9th వరకు కూడా. సో నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. నా క్లాస్లో 92 బాయ్స్, నేను ఒక్కదాన్ని అమ్మాయిని. గుంపులో గోవింద అన్నట్టే ఉండేదాన్ని అందరితోని. సో ఏదో సినిమాల్లోకి వచ్చాక మీకు క్యూట్గా అనిపిస్తుంది, కానీ అంతకుముందు అంతే ఉండేది కాదు. మా మదర్. మేడం, మై నేమ్ ఇస్ శివశంకర్ మేడం, మై ఫ్రమ్ మహబూబ్ నగర్ మేడం. మేడం, మీ కలర్ ఫోటో మూవీ అప్పుడు మీరు చేసినారు కదా మేడం, అప్పుడు చేసిన సాంగ్స్ కానీ మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? కలర్ ఫోటోలోనా? అరే రే ఆకాశం. ఓకే మేడం, అప్పుడు అలాంటి చేసిన మూవీ సాంగ్ ఇప్పుడు ఇంటూ ఆ సాంగ్ మీకు ఏ ఫీల్ వస్తాయి మేడం? అంటే ఆ సాంగ్స్ వింటే మీకు ఏం ఫీల్ వస్తుంది ఆ మూమెంట్లో? దాంట్లో ఉన్న స్టెప్స్ గుర్తొస్తాయి, ఆ షూటింగ్ చేసేటప్పుడు మెమరీస్ గుర్తొస్తాయి. మెమరీస్ గుర్తొస్తాయి. యా. మీ ఫేవరెట్ డైలాగ్ మేడం, మీ ఫేవరెట్ డైలాగ్ ఆ మూవీలో? ఫేవరెట్ డైలాగా ఇది ఇష్టం, చేయి మడిస్తే కండపడాలి, నవ్వితే బుగ్గకు సొట్టపడాలి, గాలికి జుట్టు ఎగరాలి, అరికాల అవలీలగా పట్టుకోవాలి, వీటిని అండం మనం మానేసి బతుకులు బాగుంటాయి. మంచి డైలాగ్ అది. ఓకే మేడం. మెథడ్ యాక్టింగ్ ఆర్ స్పాంటేనియస్ యాక్టింగ్? వాట్ ఐ లైక్ స్పాంటేనియస్. సెట్స్ లో కూడా ఎవ్రీథింగ్ మీరు అలా అంటే స్పాంటేనియస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే న్యాచురల్ గా వస్తుంది రియాక్షన్. ఇప్పుడు మెథడ్ యాక్టింగ్ అంటే కొంచెం మరీ రిహర్స్ చెప్తే కొన్నిసార్లు కొంచెం క్యాల్కులేటెడ్ గా అనిపించవచ్చు. ఓకే. సో ఫేక్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. ఐ మీన్ స్క్రిప్ట్ యూ రిగ్రెట్ సేయింగ్ నో టు? నేను నో చెప్పి పోగొట్టుకుని మన స్క్రిప్ట్లు అయితే ఏం లేవండి, ఏం లేవు. ఓకే. ఫస్ట్ థింగ్ యూ నోటీస్ ఇన్ ఏ పర్సన్? నేనా? ఒక పర్సన్ లో ఏం నోటీస్ చేస్తారు ఫస్ట్? ఐ థింక్ ద ఎనర్జీ దే బ్రింగ్. వాళ్ళ స్మైల్ వాళ్ళ కళ్ళలోకి వస్తుందా లేదా అన్నది చూస్తాను, టు సీ హౌ జెన్యూన్ దే ఆర్ ఆర్ హౌ వాట్ ఈస్ ద కరెంట్ మూడ్ అన్నట్టు. ఓకే, నైస్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, మిత్ ఆర్ మ్యాజిక్? మిత్. హావ్ యు ఎవర్ ఫెల్ట్? నో. నో. అరే యార్, అంటే చూడగానే బాగుంది అనిపిస్తుంది, కానీ లవ్ అనేది ఐ ఫీల్ లైక్ లవ్ ఇస్ సంథింగ్ దట్ గ్రోస్. ఇలా అయితే అవ్వదు అనిపిస్తుంది నాకు. నైస్. వన్ థింగ్ men will never understand about women? How much periods hurt. I don't think men will ever understand how difficult it is. మేబీ మీరు అన్నది కరెక్టే. అంటే ఎప్పుడు అమ్మాయి చెప్తే తప్ప ఆ చెప్పినా సరే మనం ఆ పెయిన్ ఫీల్ యూ కెన్ ఇమాజిన్, బట్ ఎంత అన్నది మీకు తెలీదు. అది బట్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్, అంటే ఇది ఇట్స్ నాట్ ఎ డిబేట్. రీసెంట్గా సేమ్ థింగ్ రష్మిక గారు కూడా చెప్పారు, లైఫ్లో ఒక్కసారైనా అబ్బాయికి పీరియడ్స్ వస్తే బాగుంటుంది, వాళ్ళకి మా కష్టం తెలుస్తుంది. లేదు, ఇట్స్ ఎ సీరియస్ థింగ్. తను అన్నారా లేదా? యా. సో వీ వాంట్ టు ఎక్స్ప్రెస్ వన్ థింగ్, బట్ మంత్లీ 1 time అమ్మాయిలకి ఆ పీరియడ్ వచ్చినప్పుడు పెయిన్ వస్తే, బట్ అబ్బాయిలు ఈ కెరియర్ పెయిన్, ఎవ్రీ పెయిన్ డే నుంచి తీసుకుంటారు కదా. కరెక్ట్. మరి ఇప్పుడు 2025లో అమ్మాయిలు కూడా కెరియర్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు కెరియర్ ఎక్స్పెక్టెడ్, మేము కెరియర్ కోసం ఫైట్ చేయాలి. అండ్
యునో మా కెరియర్ వల్ల మా క్యారెక్టర్ని కూడా జడ్జ్ చేస్తారు. అబ్బాయిలు కదా ఉండదు. యునో ఇప్పుడు ఒక అబ్బాయి ఒక రొమాంటిక్ సీక్వెన్స్ చేస్తే పర్లే, అమ్మాయి చేసిందంటే ఆ అమ్మాయి గురించి చాలా నీచంగా మాట్లాడతారు. బోత్ ఆర్ డూయింగ్ సేమ్ థింగ్, బట్ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడతారు? బట్ నేను సపోర్ట్ చేయట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్. ఎస్, కెరియర్ పెయిన్ అని మీకు ఉంటుంది, మాకు ఉంటుంది. దిస్ ఇస్ సంథింగ్ వీ కాంట్ ఎస్కేప్. అండ్ ప్రతి నెల 5 రోజులు టార్చర్ నేను చెప్తున్నాను. యూ కాంట్ ఎస్కేప్ ఇట్ అన్లెస్ యునో యూ వాంట్ గెట్ ప్రెగ్నెంట్, అన్లెస్ ఆల్మోస్ట్ ఏంటి 50-60 years వరకు ఉంటుంది. ఇమాజిన్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 10. ఓకే, నేనైతే ఐ హిట్ ప్యూబర్టీ అట్ ది ఏజ్ ఆఫ్ 11, 3 days after my 11th birthday. ఓకే, ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 10-11 నుంచి 60 వరకు అంటే దట్స్ 40 to 50 years. ఎవ్రీ మంత్ 5 days. ఎక్స్ప్లెయిన్ చేయలేము. వీ డోంట్ గెట్ పీరియడ్ లీవ్, వీ హ్యావ్ టు షో అప్. షూట్స్లో అని టైట్ బట్టలు ఇస్తారు, పరిగెట్టే సీక్వెన్సెస్ చేయాలి, అంటే ఎక్స్ప్రెషన్లు ఇవ్వాలి. లోపలేమో కళ్ళు తిరిగేస్తూ ఉంటాయి, నొప్పి చంపేస్తూ ఉంటుంది. యూ కాంట్ మూవ్ ఫ్రీలీ, యూ కాంట్ సిట్, యూ కాంట్ స్టాండ్. నోబడీ అండర్స్టాండ్స్. అండ్ నోబడీ అంటే అనదర్ ఫీమేల్ విల్ అండర్స్టాండ్. మెయిన్ అంటే అయ్యో అవునా ఏదో ఒకలా ఓర్చుకుని చెయ్యమ్మా అంటారు. బట్ ఆ పెయిన్ అనేది మాకే తెలుస్తుంది. యా, కంప్లీట్లీ రెస్పెక్ట్. మా పెయిన్ తో పోలిస్తే మీ పెయిన్ చాలా ఎక్కువ. అంటే ఎవ్రీబడి హాస్ ఇట్. ఈ ఒక్క ఆస్పెక్ట్ మాత్రం ఇట్స్ సంథింగ్ ఐ విష్ యునో యూ గైస్ నో. వన్ థింగ్, ఉమెన్ షుడ్ స్టాప్ ఓవర్ థింకింగ్. ఇంకా మేము చాలాసార్లు ఏంటంటే మేము ఏవైనా చేసేటప్పుడు డిడ్ వి ఒఫెండ్ దెమ్, డిడ్ దే ఫీల్ ఏదైనా నాకు పొగరు అనుకుంటారు, నాకు ఇది అనుకుంటే డిడ్ ఐ ఒఫెండ్ దెమ్, ఇది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇఫ్ ఐవ్ నోటీస్ దిస్, ఒక అబ్బాయి ఏదైనా స్టర్న్గా చెప్పాడు అనుకో ఇది ఇలా కుదరదంటే అమ్మో సార్ చాలా పక్కగా ఉంటారు. అమ్మాయి ఇలా కుదరదు అన్నాడు, అబ్బో చాలా పొగరు, ఇప్పుడు కుదరదంట, ఇలా మాట్లాడి నిజంగా చెప్తున్నాను. యూనో ద సేమ్ థింగ్ వెన్ అ మ్యాన్ డస్ ఇట్, ఇట్ ఈస్ ఓకే, బట్ వెన్ ఇట్స్ ఓకే హీఈస్ లైక్ స్ట్రిక్ట్ అండ్ ఆల్ ఆఫ్ ద. వెన్ అ వుమన్ డస్ ఇట్, పొగరు. ఇట్ గోస్ ఆన్ ద క్యారెక్టర్ రాదర్ దెన్ ద పర్సనాలిటీ ట్రేట్. అది ఓకే, ఎస్ యాక్సెప్టెడ్ కొన్ని. బట్ అది కాకపోతే ఈ టైప్ కాస్ట్ వల్ల మెన్ చేసే ప్రతి పనిని నెగిటివ్ వేలోనే తీసుకుంటారు. ఇప్పుడు అమ్మాయి ఒక ప్రాబ్లం చెప్తే దాన్ని పాజిటివ్ వేలో మేము తీసుకోవాలి. బట్ అదే ప్రాబ్లం అబ్బాయి చెప్తే మేము నెగిటివ్ అవుతాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ థింగ్ ఏదైనా ఎనీ చాయిస్ అబ్బాయి డెసిషన్ తీసుకున్నా ఇలా ఎందుకు చెప్పేస్తున్నారు, ఒక ట్యాగ్ లైన్ వేస్తున్నారు అబ్బాయి కదా, ఓకే మీరు ఓకే యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ బెటర్, అంతే. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పారు కదా కెరియర్ చాయిస్ అనేది, ఇక్కడ నేను ఎవరిని డిస్క్రిమినేట్ చేయట్లేదు. బట్ ఐ లాస్ట్ టు వన్ థింగ్, డే 1 నుంచి అబ్బాయిలకి ఉద్యోగం పురుష లక్షణం ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే ఫ్యామిలీ రన్ అవ్వాలి కాబట్టి. అమ్మాయిలకి దట్స్ ఎ చాయిస్. ఒకవేళ చెయ్యకపోయినా వీ డిడెంట్ అఫెండ్, చెయ్యాలనే కోరుకుంటాం అబ్బాయిలు, ఓకే. కానీ మెన్కి ఒకవేళ ఉద్యోగం చేయకపోతే ఆ మెన్కి సొసైటీలో ఏం ట్యాగ్ వేస్తారు? రెస్పెక్ట్ ఉండదు అన్నట్టు కొంచెం చులకనగా చూస్తారు. అది ఆ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. ఇప్పుడు ఐ ఫీల్ లైక్ టైమ్ ఇస్ చేంజింగ్. బికాస్ నాకు తెలిసిన చాలా మంది హౌస్ హస్బెండ్స్ కింద ఉన్నారు. బికాస్ లేడీస్ ఆ ఫ్యామిలీలో లేడీస్ ఎక్కువ సంపాదించడం వల్ల హౌస్ హస్బెండ్స్ కింద ఉంటున్నారు. ఆ అండర్స్టాండింగ్ అన్నది వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ వైపు కూడా అటువంటి సపోర్ట్ ఉండాలి. నాకు తెలిసిన చాలామంది అబ్బాయిలు ఇంట్లో జాబ్ మానేసి సినిమాల్లో డైరెక్టర్ అవ్వాలనో లేదా ఇంకేదో అవ్వాలనో అది చేస్తారు. చాలా ప్రెషర్ ఉంటుంది. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. ఐ జస్ట్ విష్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న జనాలు ఇంకొంచెం అండర్స్టాండింగ్గా ఉండి జస్ట్ గివ్ దెమ్ ద స్కోప్ టు ఎక్స్ప్లోర్ దేర్ ఆపర్చునిటీస్ ఇన్ లైఫ్ అనేది ఇట్ షుడ్ బి మోర్ ఆఫ్ అ హ్యూమన్ ట్రేట్ దెన్ మేల్ అండ్ ఫీమేల్ ట్రేట్ అని నాకు అనిపిస్తుంది. బికాజ్ ఇప్పుడు కూడా ఇఫ్ యూ సీ అయితే ఉద్యోగం చేయి లేదా పెళ్లి చేసుకొని మా మీద కూడా ప్రెషర్ ఉంటుంది. నువ్వు పని చేస్తే ఏదైనా ఉపయోగమైన పని చేయి లేదా పెళ్లి చేసుకో. అండ్ అగైన్ వన్స్ వీ హిట్ 30 నువ్వు ఎంత గొప్ప పని చేసినా సరే నువ్వు పెళ్లి చేసుకోలేదంటే ఇది లుకేటివ్ లైఫ్ పురుగు, అసలు వేస్ట్, నువ్వు లైఫ్ వేస్ట్ చేస్తున్నావు. నువ్వు పని చేస్తే ఎవరికి కావాలి? పెళ్లి చేసుకోలేదు చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు? ఆ ప్రెషర్ మీకు ఉండదు. మళ్ళీ 35కి చేసుకోవచ్చు, 38కి చేసుకోవచ్చు. 30 దాటిందంటే మాత్రం ఐఎమ్ వర్కింగ్ కదంటే పెద్ద ఊడబొడిచిన ఉద్యోగంలే, ఫస్ట్ పెళ్లి చేసుకో లేకపోతే ఎవడు చేసుకోడు అంటారు. సో ఇట్ ఈస్ లైక్ రెండు ఉంటాయి, యునో ఇట్ డిపెండ్స్ హౌ అన్నది. అది మారాలి, కొంచెం మారితే బాగుంటుంది. మౌంటైన్స్ ఆర్ బీచెస్? మౌంటైన్స్. ఇఫ్ యూ వోక్ అప్ యాజ్ ఎ మ్యాన్ ఫర్ ఎ డే, ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు? మంచిగా షార్ట్స్ వేసుకుని షర్ట్ తిప్పి తిరుగుతాను, బీచ్కి వెళ్తాను. ఇప్పుడు కూడా చేయొచ్చుగా. ఇప్పుడు చేస్తే బాగోదు. అక్కడ జెండర్ అనేది ఏది చెప్పాలని
బట్టలు ఇప్పి కాదులే ఒక స్లీవ్లెస్ వేసుకుంది. ఓ మీరు బట్టలు నేను షర్ట్ వేసుకొని వెళ్ళాలని అన్నట్టు స్లీవ్లెస్ అండ్ షార్ట్స్. యా ప్లీజ్. మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. యాక్చువల్లీ తన చదివిపోగానే మాది లవ్ మ్యారేజ్. నేను ఒప్పుకోలేదు. కానీ తన మీద నేను ఎక్కువ సంపాదిస్తాను, తనకి జాబ్ లేదు. బట్ నా సంపాదన చూడట్లేదు కానీ తను ఎందుకు జాబ్ మానేశారు అనేది చూస్తున్నారు ఎవరైనా సరే, ఫ్యామిలీ మెంబర్స్ అయినా బయట వాళ్ళైనా. కానీ అక్కడ రీజన్ ఏంటంటే ఎంపటినే నాకు 2 అబ్బాయిలు. పిల్లల కోసం మా హస్బెండ్ ఒక 10-15 ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉన్నారు. చూసుకునే వాళ్ళు లేరు, సపోర్ట్ లేదు. బట్ అది కూడా ఉంటది కొన్ని ఫ్యామిలీస్ లో. ఇట్స్ అబౌట్ మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్. అది కానీ ఎవరు అర్థం చేసుకోరు. యాక్చువల్లీ తినలో ఇంట్లోనే ఉన్నాడు, ఎందుకు జాబ్ లేదు, ఎందుకు ఏం చేయడు అనే ఒక ట్యాగ్ పడిపోతుంది అక్కడ. అవును. కానీ ఎందుకున్నాడో రీజన్ కూడా అర్థం చేసుకోవాలి. అది అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనం అవన్నీ కట్ చేసి మీ ఇద్దరి మధ్య ఉన్న చూసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ తలదూర్చడాలు ఎక్కువ ఉంటాయి. ఏమైనా ఇబ్బంది ఉంటే ఒకళ్ళు కూడా మళ్ళీ రారు. రారు. మనకు అవసరం ఉంటే ఒక్కళ్ళు కూడా వచ్చి చూడరు. కానీ మనం ఒక రోజు బాగా సెటిల్ అయ్యి ఓకే వీళ్ళు చూడు అనుకున్న టైంలో ఎవరైతే రిజెక్ట్ చేశారో మొత్తం వచ్చి మన వెనకమాల నుంచి ఉంటారు. అవును 100%. యాక్చువల్లీ ఇన్ని సంవత్సరాల నుంచి నేనే మా హస్బెండ్ ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఒక సపోర్ట్ అన్నమాట. ఎలా అంటే తను ఎవ్రీడే మా బాబు అంటే యాక్చువల్లీ మా పిల్లల్ని తీసుకురాలా, తనకి ఆ పిల్లలకి కూడా ఈ రోజు కూడా స్కూల్లో ఏం చెప్తారంటే మా ఫాదర్ మార్నింగ్ లెగుస్తారు, మా ఫాదర్ మమ్మల్ని ఎవ్రీథింగ్ ఇంట్లో కుకింగ్ అనేదైనా సరే ఎంత సపోర్ట్ చేస్తారో. నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఒక మగ మనిషి ఉన్నాడు అంటే దాని వెనక మళ్ళీ రీజన్ చూడాలి. అది నా ఒక ఒపీనియన్. కన్వెన్షనల్ జెండర్ రోల్స్ ని బ్రేక్ చేయొచ్చు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అవునవును. గ్రేట్ అండి. ఐఎమ్ గ్లాడ్ దట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసాను. ఐఎమ్ గ్లాడ్ అది ఇక్కడే ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది. చేసుకోకపోతే మానేమనండి. One thing instantly annoys me. బౌండరీస్ రెస్పెక్ట్ చేయకపోతే నాకు నచ్చదు. ఎగ్జాంపుల్? పరిచయం లేకుండా వచ్చి మీద చేతులేసి మాట్లాడితే నచ్చదు. ఎగ్జాంపుల్. నైస్. ఇఫ్ నాట్ అన్ యాక్ట్రెస్ దెన్ వాట్? సో మెనీ థింగ్స్. నేను పైలట్ అవుదాం అనుకున్నా, స్పోర్ట్స్లో ఏదైనా చేద్దాం అనుకున్నా, ఐ వాంటెడ్ టు బికమ్ అన్ ఆస్ట్రోఫిజిసిస్ట్. ఎక్కడైనా మంచి అబ్రాడ్ వెళ్ళి ఏదైనా మంచిగా సెటిల్ అవుదాం అనుకున్నా. సో మెనీ థింగ్స్. ట్రావెల్ బ్లాగ్ చాలా చేద్దాం అనుకున్నా. If it's a historical character, what is that? With whom? In whose direction? If Chandni wants to. హిస్టారికల్ క్యారెక్టర్. నాకు వారియర్ కైండ్ ఆఫ్ రోల్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ ఒక వారియర్ గురించి ఎక్కువ విన్నదంటే రాణి లక్ష్మీబాయి. ప్రాబబ్లీ అలాంటి ఒక అలాంటిది అయితే బాగుంటుంది. అదైతే బాగుంటుంది. డైరెక్షన్ అంటే ఆబ్వియస్లీ రాజమౌళి గారు అయితే బాగుంటుంది. అండ్ ఇవేనా అడిగింది మీరు? ఈ రెండే. ఓకే. ఇది కాకపోతే ఇంటర్నేషనల్ వెళ్తే క్లియోపాట్రా. కాదు అంటే ఇప్పుడు కీపింగ్ ఇట్ డేసీ. Soon you will find man. ఎవ్రీ యాక్టర్ కి ఏదైనా హ్యూమన్ బీయింగ్ కి ఒక జాబ్ స్టార్ట్ చేసిన వెంటనే ఒక హౌస్ బై చేయాలని, కార్ బై చేయాలని అని ఉంటాయి కదా. డిడ్ యూ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్? అంటే స్టార్టింగ్ డేస్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా? నా కోరికలన్నీ కొంచెం ఆఫ్ బీట్ ఉండేవండి. నాదేంటంటే రేడియోలో నా పాట వినిపించాలి, రోడ్డు మధ్యలో నా పోస్టర్ ఉండాలి, యూనో ఆటోలో గట్టిగా నా సాంగ్ వినిపించాలి వెళ్తూ ఇలాంటివి ఉండేది. నాకు నిజంగా ఒక డ్రీమ్ అంటే ఏంటంటే చాలా దూరంగా పొలాల్లో ఒక ఇల్లు తీసుకుని యానిమల్స్తోని ఐ వాంట్ టు స్పెండ్ మై లైఫ్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు. ఇప్పుడు వరకు జరగలేదు, బట్ ఐ రియలీ హోప్ ఇన్ ఫ్యూచర్ అది జరుగుతుందని. ఒక సెల్ఫ్ సస్టైనబుల్ లైఫ్ క్రియేట్ చేసుకోవాలి, బయట డిపెండ్ అవ్వకుండా. మై మమ్ లవ్స్ గార్డెనింగ్, అది స్లోగా నాకు వచ్చింది. మన వెజిటేబుల్స్ మనమే గ్రో చేసి ఐ లవ్ సచ్ కైండ్ ఆఫ్ లైఫ్. ఐ వాంట్ టు లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు కూడా హ్యాస్ అ వెరీ సిమిలర్ లైఫ్. నాకు అది చాలా నచ్చుద్ది ఆయనలో. సో దట్ ఈస్ సంథింగ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ. నైస్. అండ్ ఫుడ్ టైమింగ్ తో పాటు టైం కన్సిస్టెన్సీ ఇప్పుడు చాలా మంది కోరుకుంటున్నారు యాక్టర్స్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే టైం కన్సిస్టెన్సీ అంటే లైక్ కొంతమంది 8 hours డ్యూటీ అని అడుగుతున్నారు. 8 hours ప్రొఫెషన్ లా ఉంటే బెటర్ అనిపించింది. అదంతా పర్సనల్ ప్రెఫరెన్స్ అండి. వాళ్ళ ఉన్న స్టేజ్ బట్టి, వాళ్ళ లైఫ్ బట్టి ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఫేర్ ఫర్ అస్ టు ఎక్స్పెక్ట్ దట్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది
ఒకరిద్దరితో చేసేది కాదు, వందల మంది ఉంటారు. Yeah. అండ్ ప్రతిరోజు లక్షలతో కూడిన డబ్బులు ఉంటాయి. సో మనం ఇంతే చేస్తాం అంతే చేస్తాం అనేటప్పుడు ఏమవుద్దంటే ద బిగ్గెస్ట్ హిట్ విల్ బి టేకెన్ బై ద ప్రొడ్యూసర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు షూట్కి లొకేషన్ ఖర్చు, యూనిట్ ఖర్చు, ఆర్టిస్ట్ ఖర్చు వగేరా ఖర్చులకి ఇన్ని లక్షలను పెడతారు. ఒక 5 నుంచి 7 వరకు అవ్వచ్చు ఒక చిన్న బడ్జెట్ సినిమా నేను చెప్తుంది. ఇప్పుడు మనం ఆ 7 లక్షలకి మనం తగినంత కంటెంట్ మనం పంపౌట్ చేయాలి ఆ రోజు. లేదు ఇంతే అంటే మేబీ ఒక 2-3 నిమిషాలు వచ్చే కంటెంట్ ఆ రోజు 30 సెకండ్లే రావచ్చు. మరి 30 సెకండ్కి 7 లక్షలు ఖర్చు పెట్టడం అంటే చాలా ఎక్కువ కదా. సో ఇట్ ఈస్ నాట్ వెరీ ప్రాక్టికల్ ఎస్పెషలీ ఫర్ స్మాల్ ఫిల్మ్స్ అని నాకు అనిపిస్తుంది. బిగ్ ఫిల్మ్స్ నేను చెప్పలేను బికాస్ ఐఎమ్ నాట్ బీన్ పార్ట్ ఆఫ్ మెనీ బిగ్ ఫిల్మ్స్. సో చిన్న ఫిల్మ్స్కి అయితే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రాక్టికల్. మనం ఆలోచించాలి ప్రొడ్యూసర్ తరపు నుంచి కూడా. దిస్ ఇస్ రవి. హాయ్. తెలుగు సినిమాలో మీకు ఏ సినిమా ఐకానిక్ గా చేస్తే బాగుండి అనిపించింది? మీరు ఈ సీన్ చేస్తే బాగున్నా చేశారా? చేస్తే అంటే ఏ ఐకానిక్ సీన్? ఐకానిక్ సీన్. ఓకే, ఏ ఐకానిక్ సీన్ లో మీరు యాక్ట్ చేస్తే బాగుంది అనిపించింది తెలుగు ఫిల్మ్స్ లో? అదే నా ప్రశ్న. అదేనా? ఏ ఐకానిక్స్? నాకు అరుంధతి మూవీ చాలా ఇష్టం. దాంట్లో నెత్తి మీద కొబ్బరికాయలు ఇచ్చుకుని కొడతారు కదా, ఆ సీక్వెన్స్ చాలా ఇష్టం. చాలా పవర్ఫుల్ సీక్వెన్స్ అది. అలాంటి ఒక మంచి రోల్ పడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. బికాజ్ నా కళ్ళు కొంచెం పెద్దవి కదా, వాడచ్చు అది. హాయ్ మేడం, నరేష్. హాయ్ అండి. ఏ ఫ్యాండమ్ చూసి మీరు ఈ మధ్యలో షాక్ అయ్యారు మేడం? ఈ మధ్యలో కాదు, ఏ మధ్యలో అయినా నేను పీకే గారు ఫ్యాండమ్ చూసి ఓజీ ఫ్యాన్స్ షోకి వెళ్ళినప్పుడు వాళ్ళ క్రేజ్ అనే కాదు, ద డిసిప్లిన్ ఆల్సో అది నేను చాలా అబ్జర్వ్ చేశాను దగ్గర ఉండి. సో యా. మీ షార్ట్ ఫిల్మ్స్ తర్వాత ఫస్ట్ ఫిలిం మహేష్ బాబు గారు బ్రహ్మోత్సవంలో యాక్ట్ చేశారు కదా మేడం. ఫస్ట్ ఫిల్మే మహేష్ బాబు గారితో చేయడం మీ ఎక్స్పీరియన్స్? అది యాక్చువల్లీ నా ఫస్ట్ ఫిల్మ్ కాదండి, అది థర్డ్. అంటే 2 సినిమాలు షూట్ అయిన తర్వాత 3వది చిన్న క్యామియో చేశాను. అది పెద్ద రోల్ కూడా కాదు, చిన్న క్యామియో అంతే. సో మంచిగా అనిపించింది, అదృష్టంగానే అనిపించింది అంత. అంటే ఎందుకంటే శ్రీకాంత్ అడ్డాల గారు నన్ను ఆఫీస్ పిలిచి నువ్వు చేస్తే బాగుంటుందమ్మా అని చెప్పి అన్నారు. సో షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఒక వైజాగ్ లాంటి ఊరి నుంచి వచ్చి ఇంత పెద్దవాళ్ళ కళ్ళల్లో పడ్డం అన్నది ఆ టైంలోని ఇట్స్ అ బిగ్ డీల్ ఫర్ మీ. థ్యాంక్ యూ. కానీ ఇక్కడ వైజాగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకలేనా? ఇద్దరు. హాయ్ మ్యామ్. హాయ్. అఖిల్. మీరు ఇంతమంది ఆర్టిస్టులు హీరోలతో చేశారు కదా, మీకు దాంట్లో ద బెస్ట్ అంటే జెన్యున్గా అనిపించిన హీరో ఎవరు? హీరోవా? నేను చేసిన ఆర్టిస్ట్ నా లక్ ఏంటంటే నేను యాక్ట్ చేసిన మోస్ట్ ఆఫ్ మై కో యాక్టర్స్ ఆర్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్స్. దాంట్లో ఒక రాహుల్ రవీంద్రన్, సుహాస్, విశ్వక్, ఇప్పుడు సంతాన్ ప్రాప్తిలో ఉన్న విక్రాంత్. ఒక్క పేరు చెప్తాను. ఒక్క పేరు కష్టం, వీళ్ళందరూ నాకు బాగా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సో కష్టమే ఒక్కరు చెప్పడం. లైక్ ఐ సెడ్ వెరీ బ్లెస్డ్, అందరు మంచి కో యాక్టర్స్ దొరికారు, మంచి హార్డ్ వర్కింగ్ కో యాక్టర్స్ దొరికారు. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్ అండి. దిస్ ఇస్ జగదీష్. హాయ్. అండ్ మీ కలర్ ఫోటో సినిమా చూసి చాలా లిటరల్లీ చాలా లాస్ట్లో చాలా ఏడుపు వచ్చేసింది, చాలా బాధ అనిపించింది. అదేంటంటే లాస్ట్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంటే ఆ సీన్ అనేది అసలు నిజంగా చాలా గుస్ బంప్స్ వచ్చేసి చాలా లిటరల్లీ చాలా నిజంగా నేను చాలా ఏడ్చేసా లాస్ట్ సీన్లో. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి సినిమాలు ఇంట్రెస్ట్, అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తారు అంటే చేయడానికి మీకు ఎక్కువ ఇష్టం అంటే ఏవి చేస్తారు? ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ కలర్ ఫోటో సినిమా రిలీజ్ అయిన కొన్ని నెలల వరకు అయితే అర్ధరాత్రులు నాకు కాల్స్ వచ్చేవి యూఎస్ నుంచి, కానీ డే టైం ఎలాగో వచ్చేది. కాల్ ఎత్తితే మాట్లాడే కాదు, జస్ట్ ఏడుకుంటేది అనమాట అవతల పక్క. నేను చాలా సాడిస్టిక్ గా ఎంజాయ్ చేసేదాన్ని అవి. మై ప్రౌడెస్ట్ మూమెంట్ అది. సో థ్యాంక్ యూ, ఐఎమ్ గ్లాడ్ మీరు బాగా ఏడ్చారు. సెకండ్ ఏమన్నారు క్వశ్చన్? అండ్ మీకు ఎలాంటి సినిమాలు ఎక్కువ ఇష్టంగా చేస్తారు? నాకు బాగా అంటే నేను ఎలాంటి సినిమాలు ఎక్కువ చేయాలనుకుంటున్నాను అన్నది, నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఒక మంచి స్పోర్ట్స్ బయోపిక్ చేయాలి అని చాలా ఇష్టం. ఆల్సో ఐ లవ్ థ్రిల్లర్స్, సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇలాంటివి చాలా ఇష్టం. సో అలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. వన్ మోర్ థింగ్, అందరూ మూవీస్ గురించి అంటున్నారు. ఐ వాంట్ టు నో వన్ థింగ్. ఇఫ్ యూ వాంట్ టు సే ఎనీథింగ్ టు ద గర్ల్స్, నెవర్ రిపీట్ దిస్ మిస్టేక్ ఇన్ ఎ లవ్ అని అంటే ఏం చెప్తారు? లవ్వా? యా.
నేనే బాగా వీక్ దీంట్లో. ఐ ఫీల్ లైక్ మన ఐడెంటిటీ ఎప్పుడు కోల్పోకూడదు. వీ షుడెంట్ సాక్రిఫైస్ టూ మచ్ బికాజ్ ఎంత సాక్రిఫైస్ చేసినా సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళకి మన ప్రాణం సాక్రిఫైస్ చేసినా దానికి వాళ్ళు ఫుల్ఫిల్ అవ్వరు. సో ఐ ఫీల్ లైక్ మన ఐడెంటిటీ ఎప్పుడు కోల్పోకూడదు. దేంట్లోనైనా, ఎనీ రిలేషన్షిప్ అవ్వనివ్వండి, దేంట్లో అయినా, కెరియర్లో అవ్వనివ్వండి, గర్ల్స్ మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇస్ హర్ ఐడెంటిటీ అండ్ హర్ క్యారెక్టర్. ఆ రెండు కోల్పోకూడదు. నైస్, అర్థమైంది. కాబట్టి చాలా మంది బాయ్స్ ఉన్నారు కాబట్టి. మేడం, మీరు చాలా కొత్త వాళ్ళతో చేశారు కదా హీరోలతోని, సో బాగా చిరాకు పడ్డ ఏదైనా సన్నివేశం ఉందా కొత్త హీరోలతోని? బాగా చిరాకు పడా హీరోలతో ఎందుకు బాబు వీళ్ళతో చేశానని సిచ్యువేషన్? ఎవరు చూడకూడదు, నన్నే చూడాలి అని చెప్పి కొంచెం నన్ను రానివ్వకుండా దూరంగా పెట్టిన కొన్ని సందర్భాలు ఉంటాయి. క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయి తర్వాత ఏంటి నీకు చెప్పలేదా అని చెప్పి ఇలాంటివి జరుగుతాయి. అంటే అసలు నేను కనిపించకూడదు జనాలకి, అటెన్షన్ ఎప్పుడు నా వైపు అసలు రాకూడదు అంటే నా వైపు రాకూడదని కొన్ని సన్నివేశాలు జరిగాయి. కొంచెం అది బాధాకరంగా అనిపించింది. హాయ్ మ్యామ్. హాయ్ మేడం, ఇండస్ట్రీలో మీ క్రష్ ఎవరిది? ఇండస్ట్రీలో నా క్రష్ నాకు జెనీలి అంటే చాలా ఇష్టం. బాయ్సా? నాకు సంబంధం లేదు. నాకు అంటే చిన్నప్పుడు అది బాయ్స్ మూవీ చూసాను కదా, బాయ్స్, సిద్ధార్థ్ అంటే చాలా ఇష్టం ఉండేది. దిస్ ఇస్ మహేష్. హాయ్ మాహి. ఫస్ట్ టైం మీ పర్ఫార్మెన్స్ లైవ్ లో చూసాను మన రాక్ కాస్ట్ హోటల్లో కలర్ ఫోటో షూటింగ్. ఎక్స్ప్రెషన్ ఏంటంటే సుహాస్ గారు స్పీచ్ ఇస్తారు. స్పీచ్ ఇచ్చినప్పుడు మావోడు స్పీచ్ ఇస్తున్నాడని మీరు హ్యాపీగా ఇలా సిగ్గుపడుతూ ఒక హ్యాపీనెస్ ని ఒక 3-4 వేరియేషన్ మిక్స్ చేసి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మీరు. గుర్తు బ్లాక్ డ్రెస్ లో మీకు గుర్తుందా సీన్? సీన్ గుర్తుంది. నేను వేరే షూట్ చేస్తూ, ఝాన్సీ షూట్ చేస్తూ మధ్యలోని వీళ్ళు సీక్వెన్స్ కావాలి అప్పటికప్పుడు చెప్తే అక్కడ షూట్ జస్ట్ ఇప్పుడే లంచ్ బ్రేక్ చేసి వస్తానని చెప్పి సైలెంట్గా వచ్చేసి అక్కడి నుంచి అది ఎక్కడ నార్సింగిలోనే ఎక్కడో షూట్ చేసిన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇది ఫాస్ట్ చేసి మళ్ళీ ర్యాప్ చేసి మళ్ళీ ఆ షూట్ కి జాయిన్ అయ్యాను. చాలా ఫాస్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే ఓకే, ఆ రోజు చూసానండి. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది మేడం, నిజంగా. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే బ్లాక్ డ్రెస్ నాకు చాలా బాగా గుర్తుంది. అదే ఫస్ట్ టైం జడేసుకుని ఉంటాను. నా క్వశ్చన్ ఏంటంటే, మనం చాలా క్లాసికల్ మూవీస్ చూస్తూ ఉంటాం. ఇందులో మీకు ఇన్స్పైర్ అయినటువంటి క్లాసికల్ మూవీ ఏంటి, ఎందుకు? ఫెయిర్లీ స్పీకింగ్ నాకు స్టైల్ సినిమా చాలా ఇష్టం ఉండేది చిన్నప్పుడు. అంటే ఒక చిన్న పొజిషన్ నుంచి ఏదైనా సాధించాలని ఒక చిన్న గల్లీ నుంచి ఒక అతను వచ్చి హీల్ మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ హిమ్సెల్ఫ్ కదా. ఎవరైతే ఇన్సల్ట్ చేశారో వాళ్ళకి అగేన్స్ట్కి వెళ్ళి ఎప్పుడు టెంపర్ లూజ్ అవ్వకుండా జస్ట్ శ్రద్ధ అంతా తన పని మీద పెట్టి ఎవరు ఎన్ని మాటలన్నా సరే తన స్పిరిట్ పోగొట్టుకోకుండా ఒక ఆర్క్ ఉంటుంది లారెన్స్ గారిది. అది నాకు చాలా నచ్చింది. ఐ ఫీల్ లైక్ ఇప్పుడు కరెంట్లీ నేను కూడా, ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చినప్పుడు చాలా ఇన్సల్ట్స్ భరించి వచ్చాను నేను. నాకంటూ ఒక పొజిషన్ ఏర్పరచుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఆ టైంలో చాలా పడ్డాను. అలాంటప్పుడు మన ఫోకస్ చాలా గట్టిగా మన పని మీదే ఉండాలి అనేది మేబీ ఆ సినిమా నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది అప్పట్లో. థ్యాంక్ యూ. మేడం, మీకు లైఫ్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? లైఫ్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? ఉంది. ఎప్పుడు మేడం? స్ట్రైట్ టు పాయింట్. ఎప్పుడు మేడం? ఎప్పుడు? వెరీ గుడ్ క్వశ్చన్. మేబీ ఒక మనిషిని కలిసినప్పుడు ఈ మనిషితో నేను జీవితం పంచుకోవచ్చు అనుకున్నప్పుడు డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో ఉమెన్ ని తెలుగు ఇండస్ట్రీలో ఇంకా హౌ కెన్ బాగా బెటర్గా రిప్రజెంట్ చేస్తే బాగుండు అనిపించింది ఎప్పుడైనా? డెఫినెట్లీ అండి. ఎప్పుడు ఒక ఫీమేల్ యాక్ట్రెస్ని వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది. అంటే రెస్పెక్ట్ ఇవ్వట్లేదని నేను చెప్పట్లేదు, బట్ వాళ్ళకున్న ఇంపార్టెన్స్ని కొంచెం గ్రహిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక నాట్ జస్ట్ ఇండస్ట్రీ, ఈవెన్ ఆడియన్స్ వైజ్ కదా, వాళ్ళకి కూడా వాళ్ళ ఐడెంటిటీ ఇస్తే బాగుంటుంది అంటారు. అంటే మనం చేసే హీరోలతో కాకుండా మనకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది ఎప్పుడు. ఓకే, అయితే ఇది టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎక్కడైనా ఇది జరిగేదే. లైక్ పీపుల్కి ఒక థింగ్ ఉంటుంది,
హీరోని చూసి టికెట్స్ తీసుకుంటారు అని చెప్పేసి. అవును. అండ్ కొన్నిసార్లు ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ అవుతాయి, అన్ని వర్కౌట్ అవ్వని కూడా ఉంటుంది. బట్ ద సేమ్ టైమ్ డూ అగ్రీ విత్ దిస్ పాయింట్? అంటే వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ వై నాట్ ఉమెన్ కూడా ఇస్తే బాగుంటుంది, యాక్టర్స్ కో యాక్టర్స్ కూడా ఇవ్వాలి కాదు అనడానికి? అంటే కమింగ్ వెరీ లాజికలీ టు దట్ పాయింట్, డెఫినెట్లీ ఈక్వల్ వర్క్ అండ్ ఈక్వల్ పే అనేది ఎప్పటి నుంచో 1930s నుంచి జరుగుతున్న ఒక పోరాటమే. నేను వాట్ ఐ బిలీవ్ ఇస్ వాట్ వీ బ్రింగ్ టు ద టేబుల్. ఇప్పుడు ఐ బ్రింగ్ సంథింగ్ టు ద టేబుల్, బట్ ఇఫ్ ద హీరో ఆయన ఇంకా ఎక్కువ తీసుకొస్తే ఆబ్వియస్లీ ఆయన రెమ్యూనరేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక 80% ఆడియన్స్ హీరోని చూడడానికి వచ్చినప్పుడు 80% రెమ్యూనరేషన్ హీరోకి వెళ్తుంది కదా, 20% వస్తుంది. సో ఆ డివిజన్ అనేది ఆయన హీరో గారి పొజిషనింగ్ బట్టి ఉంటుంది. ఈక్వల్ పే అనేది ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్, లైక్ సూపర్ స్టార్ హీరోయిన్ సూపర్ స్టార్ హీరో ఉన్నారనుకోండి, డెఫినెట్లీ ఆ పాయింట్ అప్పుడు అలాంటప్పుడు ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు పెద్ద పెద్ద హీరోయిన్స్, ఐ మీన్ సూపర్ స్టార్ హీరోయిన్స్ ఆల్సో వర్క్ విత్ నాట్ సూపర్ స్టార్ హీరోస్. అలాంటప్పుడు హీరోయిన్స్ కి ఎక్కువ ఉంటది కదా హీరోస్ కన్నా. సో ఇట్ ఈస్ ఆల్ వెరీ లాజికల్. థాంక్స్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్. నా పేరు నరేందర్ మేడం, నరేంద్ర గారు కరీంనగర్ నుంచి వచ్చిన మేడం మిమ్మల్ని మేట్ కావడానికి. ఓ థ్యాంక్ యూ సో మీరు మచ్. పెద్ద పెద్ద హీరోలతోటి చేయాలని నా కోరిక, బ్లాక్ బస్టర్ కావాలని నా కోరిక మేడం. థ్యాంక్ యూ నరేంద్ర గారు, థ్యాంక్ యూ. హాయ్ మేడం. హాయ్ మేడం, నేను మహారాష్ట్ర నుంచి వచ్చిన మేడం. కొంచెం గట్టిగా మీ కలర్ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం మేడం. సినిమా కలర్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. మహారాష్ట్ర నుంచి వచ్చిన మేడం. ఏంటండి? మహారాష్ట్ర నుంచి వచ్చిన. మై నేమ్ ఇస్ మహారాష్ట్ర నుంచి వచ్చారా? మేడం. అవునా? మేడం. ఓ వావ్, థ్యాంక్ యూ. तुमचा కలర్ ఫోటో मिलता मला लय पसंद మేడం. అంటే మీ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. సినిమా కలర్ ఫోటో మీకు చాలా ఇష్టం అంటున్నారు. నాకు చూసి అన్ని భాషలు ఓకే. మీరు ఇప్పుడు మరాఠీ మాట్లాడుతున్నారా? మరాఠీ. సో ఈ సెలక్షన్ ప్రాసెస్ లో మీరు డైరెక్టర్స్ దగ్గర నుంచి ఎంత ఇన్పుట్స్ తీసుకుంటారు? లైక్ హౌ డు యూ ఆస్క్? ఈ సెలక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయి? ఎంత వింటుంటారు? మంత్లీ ఎలా వింటూ ఉంటారు? ఫస్ట్ అంటే ప్రాసెస్ Process. సో ఫస్ట్ ఇలాగా మామూలుగా చెప్తారు, ఇలా ఒక కథ ఉంది, ఇది జాన్రా ఇలాంటిది అంటారు. ఓకే, సినాప్సిస్ ఫస్ట్ టు గెట్ అ బ్రీఫ్ ఐడియా సినాప్సిస్ గో త్రూ అవుతాను. కొన్నిసార్లు సినాప్సిస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సినాప్సిస్ అంటే బేసిక్లీ బ్రీఫ్ డెస్క్రిప్షన్ ఆఫ్ సినిమా అనమాట, స్టోరీ. సో బాగుంది ఇది అనుకున్నప్పుడు ఐ లిసన్ టు ద స్టోరీ డైరెక్టర్ దగ్గర నుంచి. ఎందుకు అంటే డైరెక్టర్ గారు ఎప్పుడైనా ఏదైనా స్టోరీ చెప్పేటప్పుడు ఆయన చెప్పే విధానం బట్టి ఆయన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది స్టోరీ అనేది మనకు అర్థం అవుతుంది. దాని తర్వాత స్క్రిప్ట్ తీసుకుని మొత్తం చదువుతాను నేను, టాప్ టు బాటమ్ స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ తీసుకుని డైలాగ్స్తో పాటు మొత్తం చదువుతాను. సో దట్ నాకు సినిమా మొత్తం ఏం జరుగుతుంది అనేది ఒక అంచనా వస్తుంది. ఈ రెండు కలిసి పెట్టినప్పుడు నాకు ఒక ఐడియా వస్తుంది ఆయన ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది, స్టోరీ ఎలా ఉండబోతుందని. సో అలా చూస్ చేసుకుంటాను. కొన్నిసార్లు సినాప్సిస్ అంత ఇంట్రెస్టింగ్గా లేకపోయినా డైరెక్టర్ బాగా ఎంతూజియాస్టిక్ ఉంటారు, దాన్ని బట్టి కూడా నాకు చాలా నేను స్టోరీ వినడం అది జరిగింది, అలాంటి సినిమాలు చేయడం జరిగింది కూడా. సో యా, అది నా ప్రాసెస్. నైస్. సో అలా మీకు వర్కౌట్ అయింది ఏంటి? అంటే స్క్రిప్ట్ వైజ్ లో బాగోకపోయినా టేకింగ్ వైజ్ లో, మేకింగ్ వైజ్ లో. స్క్రిప్ట్ వైజ్ బాగోకపోవడం అయితే ఇట్ విల్ నాట్ గో టు టేకింగ్. నాకు స్క్రిప్ట్ మీద అంటే స్క్రిప్ట్ ఇస్ మై సోల్. నేను చదివేటప్పుడు స్క్రిప్ట్ నాకు నచ్చకపోతే సినిమా వరకు వెళ్ళను నేను. either it's a big hero, anything, any good production house as well. అంటే ఐ ఫీల్ లైక్ పెద్ద ప్రొడక్షన్ పెద్ద హీరో అయితే దే వోంట్ సే ఓకే టు అ స్క్రిప్ట్ దట్ ఈస్ ఓకే కదా. సో అది వాళ్ళు ఎందుకంటే నాకంటే ఎక్కువ జారుతూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ రెప్యుటేషన్ కి సంబంధించి కాబట్టి. హలో మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, బాగా టెన్షన్ ఉన్నా. హాయ్ మ్యామ్, డూ యూ బిలీవ్ ఇన్ ద రైట్ పర్సన్ ఎట్ ద ఎనీ రాంగ్ టైమ్? రైట్ పర్సన్ రాంగ్ టైమా? Yeah, definitely there is the concept of right person wrong time, but there's also wrong person right time. That is why so many things are ending these days. అంటే ఒకటి ఎక్కడో చదివాను, apparently men marry when they're ready, not when they find the right person. Have you heard of this? సో వెన్ యూఆర్ మెంటలీ రెడీ టు గెట్ మ్యారీడ్, ఆ టైంలో దగ్గర ఉన్నప్పుడు ఓకే అనిపిస్తే చేసుకుంటారంట. ఇది నేను ఎక్కడో చదివాను, మరి యూ గైస్ విల్ నో బెటర్. లైఫ్ లో టచ్ అవుతుంది. కానీ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ రైట్ పర్సన్ అండ్ యూఆర్ నాట్ రెడీ, దే వోంట్ మ్యారీ అంట. మరి ఇది నేను చదివినప్పుడు యాక్చువల్లీ నా పర్స్పెక్టివ్ మారింది. మరి ఇది ఎంతవరకు కరెక్టో అబ్బాయిలే చెప్పాలి ఇక్కడ. ఏ క్లాస్ లోనా? మొన్నే చదివా.
ఐ యాడ్ వన్ మోర్ క్వశ్చన్. సో అంటే ఇప్పుడు మనకున్న ఈ జెన్జీ జనరేషన్లో రెడ్ ఫ్లాగ్స్ గ్రీన్ ఫ్లాగ్స్ అని చెప్తూ ఉంటారు కదా, కొన్ని రెడ్ ఫ్లాగ్ అయినా లేడీస్కి కొంచెం ఇష్టం ఉంటుంది, గర్ల్స్కి ఇష్టం ఉంటుంది, దాన్ని డ్రామటైజ్ చేస్తారు కదా. సో అట్లా మీ వరకు ఏమనిపించింది? ఐ థింక్ ఒబ్సెషన్ అంటే లైక్ ఐ డోంట్ నో, అంటే ఇట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్, బట్ ఒక ఒబ్సెషన్ ఉంటుంది కదా అవతల మనిషితోని, లైక్ నువ్వే అన్నట్టు. నాకు అది ఇష్టం. అది ఐ థింక్ అందరు ఆడపిల్లలు కోరుకుంటారు. ఇక్కడ తక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఆవిడని అడుగుతాను. వీ వాంట్ అ మ్యాన్ టు బి అబ్సెస్డ్ విత్ అస్ కదా వెన్ వీఆర్ చూసింగ్ దెమ్ యాజ్ అ పార్ట్నర్. వీ లైక్ దాట్. బట్ ఎక్స్ట్రీమ్ వెళ్తే ఏమవుతాయో కొన్ని సినిమాలు కూడా తీశారు అవి. సో రీమా సేన్ గారు. సో అది మేల్ వర్జన్ లాగా అవ్వకపోతే చాలు. ఓకే సరే, ఫనీ ఎగ్జాంపుల్స్ రెడ్ ఫ్లాగ్స్ గ్రీన్ ఫ్లాగ్స్ అకార్డింగ్ టు యూ అంటే ఏంటి? రెడ్ ఫ్లాగ్స్ అంటే డౌట్ చేయడం, కెరియర్కి మన కెరియర్ కానీ మన వర్క్ కానీ రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఫ్యామిలీని చులకనగా చూడడం, మన జర్నీని లైట్ తీసుకోవడం, ఇలాంటివి. గ్రీన్ ఫ్లాగ్స్ అంటే బీయింగ్ దేర్ ఫర్ యూ ఇమోషనలీ, అండర్స్టాండింగ్, సపోర్టివ్, ఇలాంటివి. ఓకే, ఇంకెక్కువ చెప్తే బోర్ కొడుతుంది. నా క్వశ్చన్ ఏంటంటే వాట్స్ ద వన్ థింగ్ యూ విల్ నెవర్ కాంప్రమైజ్ ఇన్ ఎ స్క్రిప్ట్? The one thing I'll never compromise on a script is my characterization. I have to be happy. Story anta adbhutanga unna na characterization ki value lekapothe that's a no go for me. Yeah, I don't want to be like one show doll. And one more, what's the social issue that caused your mental disturbance, peace? Sorry, what's the social issue that caused your disturbance, mental peace? Recently aithe the hatred against dogs is something that is not sitting well with me, because technically statistics వైపు వెళ్తే you know the ratio to rabies deaths have reduced a lot to a point of I think recent statistics తోని ఈ ఇయర్లో 0 ఉండడమే ఎంత ఉంది. బట్ స్టిల్ ఒక మిస్కన్సెప్షన్ తోని దే ఆర్ కాన్స్టెంట్లీ టార్గెటింగ్. ఇప్పుడు ఒకటి, ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ డాగ్స్ అని నేను అనట్లేదు, 1-2 డాగ్స్ ఆబ్వియస్లీ దెర్ విల్ బి. ఇప్పుడు ఇట్ కెన్ బి ట్రామా, ఇట్ కెన్ బి లైక్ దానికి ముందు దాని పిల్లల్ని చంపేసి ఉంటారు హ్యూమన్స్, లేదా దాన్ని మిస్ట్రీట్ చేసి ఉంటారు, కొట్టుంటారు, కాలు ఎరదీసేసి ఉంటారు. సో ఆ ట్రామా వల్ల ఇప్పుడు మనమైనా సరే మనకి ఒక వైపు నుంచి ఒక గట్టిగా దెబ్బ తగిలితే ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది కదా, ఆ వే ఆఫ్ రియాక్షన్కి డెఫినెట్లీ తప్పు జరిగినప్పుడు ఆ పర్టిక్యులర్ డాగ్ని రీహాబిలిటేట్ చేసి అవన్నీ ఉంటాయి. బట్ మేకింగ్ ఎవ్రీ డాగ్ అ క్రిమినల్ or treating people who love dogs as criminals is something that hurts me a lot. So adokati koncham ee madhya kalamloni ibbandi pedutundi nannu. Nice. And lot of people think that నేను ఏదో కార్లో తిరుగుతూ అసలు ఏం పట్టించుకోను. ప్లీజ్ ఇఫ్ ఎనీబడి యూ గైజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, నేను పర్సనలీ చాలా డాగ్స్ని రెస్క్యూ చేశాను, స్ట్రే డాగ్స్ని, ఆల్ ఆఫ్ దిస్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఫిజికలీ బాగాలేనప్పుడు కూడా ఐ గాన్ అవుట్ దేర్ అండ్ ఇట్ ఈస్, అంటే నేను ఎక్కడో కూర్చుని చెప్తుంది కాదు, ఆన్ గ్రౌండ్ నేను చాలా వర్క్ చేశాను. వైజాగ్లోని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్లో ఒక ఆవిడ ఉంటారు, ఆవిడతో పాటు చాలా దగ్గరలో వర్క్ చేశాను. వర్షంలోని రెస్క్యూ చేయడానికి వెళ్ళిన రోజులు ఉన్నాయి, కాళ్ళ మీద పరిగెట్టుకుంటూ, ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఆన్ గ్రౌండ్ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, నేనేదో ఎక్కడో కూర్చుని అయితే మాట్లాడట్లేదు. అదొకటి. అండ్ ఐ లాస్ట్ యూ వన్ క్వశ్చన్. చెప్పండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ సంతాన ప్రాప్తి. థ్యాంక్ యూ. బట్ మీ ఫ్యూ ఇంటర్వ్యూస్ నేను చూసా, అంటే లైక్ ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఎందుకంటే ఇది ట్యాబో అని నేను చెప్పాను, కానీ చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. మీరు బయటకు వచ్చే ఇంటర్వ్యూస్లో కానీ ఈ ఎవ్రీథింగ్ మీరు మాట్లాడారు. లో స్పామ్ గురించి మాట్లాడారు, లేదంటే ఉమెన్ ఇంపార్టెంట్ గురించి మాట్లాడారు, ఎవ్రీథింగ్ మాట్లాడారు కదా. అంటే వేర్ కెన్ యూ, ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తారు ఈ మీరు ఇన్ఫర్మేషన్? నో నాట్ లైక్ దట్. ఈ పొటెన్షియాలిటీ లైక్ వచ్చి మాట్లాడడం కూడా ధైర్యంగా ఉండాలి, ఆ స్క్రిప్ట్ గురించి కానీ, ఆ మూవీ జర్నీ గురించి కానీ. నేను ఐ వాజ్ గ్రోయింగ్ అప్ ఇనిషియలీ, నాకు అస్సలు పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలా భయం. స్టేజ్ ఎక్కి మాట్లాడాలన్నా, ఒక మైక్ పట్టుకుని మాట్లాడాలి, జనాల ముందు మాట్లాడాలన్నా చాలా భయం ఉండేది ఇనిషియల్లీ ఆఫ్ మై కెరియర్. బట్ ఇది పార్ట్ ఆఫ్ దిస్ కాబట్టి స్లోలీ ఐ ట్రైన్ మై సెల్ఫ్ టు, ఎలా అంటే జనాలు ముందు ఏదైనా చేయాలన్నా సరే కొంచెం ఆ ధైర్యం అది తెచ్చుకోవడం అది. సో కమింగ్ అగైన్ ఈ క్వశ్చన్స్ ఇవి వచ్చినప్పుడు
దాంతో పాటే ఐ ఫీల్ లైక్ మనం మంచి పాయింట్స్ గురించి మాట్లాడేటప్పుడు, ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడినప్పుడు సిగ్గుపడకుండా లేదా ఇబ్బంది పడకుండా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇబ్బంది పడితే వినే వాళ్ళకి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను ఇంకోటి ఏంటంటే, నేనేదో తప్పు పని చెయ్యట్లేదు. ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి మేము ఒక సినిమా తీసాం. ఆ పాయింట్ అనేది ఇప్పుడు 10లో 3 మంది, ముగ్గురికి దిస్ ఈస్ హ్యాపెనింగ్. ద రేషియో ఇస్ ఆల్సో pretty high in terms of infertility and all of that. So when we are talking about something that is ఇప్పుడు బయట అంత కామన్గా ఉన్న ప్రాబ్లం గురించి మనం మాట్లాడేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దిస్ ఇస్ నథింగ్ బట్ సైన్స్. ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ బట్టి వచ్చిన ఈ కైండ్ ఆఫ్ స్మాల్ డిస్టర్బెన్సెస్ ఈస్ కాజింగ్ అ మేజర్ సెట్ బ్యాక్ ఇన్ సంథింగ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ప్రొక్రియేషన్. సో ఇలాంటి పాయింట్స్ ఎప్పుడు సైన్స్కి సంబంధించిన పాయింట్స్ ఒక ట్యాబు కింద చూడకూడదు. అండ్ దాన్ని హ్యాండిల్ చేసే విధానం కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి. మా సినిమాలో చాలా డిగ్నిఫైడ్గా హ్యాండిల్ చేశారు. దో కామెడీ ఉన్నా సరే, కామెడీ అనేది చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ బట్టి కానీ ఆ పాయింట్ ఎప్పుడు కామెడీ చేయలేదు. సో ఇలాంటి పాయింట్స్ ఎప్పుడైనా డీల్ చేసేటప్పుడు దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, దానికి ఇవ్వాల్సిన క్లారిటీ ఎప్పుడు ఉండాలనేది నేను నమ్ముతాను. ట్రూ. Of course.